రేవంత్ రెడ్డి గారు మూసి అభివృద్ధికి సంబంధించి ఒక ప్రత్యేక మీటింగ్ కండక్ట్ చేసి పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ని అట్లాగే మేధావుల్ని శాసనసభ్యుల్ని మంత్రులు వీళ్ళందరినీ పెట్టి ప్రజలకు ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసి దాంట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు చెప్తున్న కారణాల మీద మీ విశ్లేషణ ఏంటి? మొత్తం సార్ ఫస్ట్ మనము దీన్ని సెగ్రిగేట్ చేయాలండి. ఏంటంటే ఒకటి మూసి ప్రక్షాళన లేదా మూసి బ్యూటిఫికేషన్. మూసి ప్రక్షాళన కావాలనుకుంటే ముందుగా చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నిన్న వాళ్ళు చూపించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా మూసి రివర్ డెవలప్మెంట్ ఎండి గారు ఏమన్నారంటే ఆయన వరదలు కోట్ చేశారు. ఎప్పటివి 1908 వరదలు హైదరాబాద్లో వరదలు వచ్చినాయి. హెవీ రెయిన్స్ కనుక వస్తే కనుక ఇది ఫ్లడ్ అవుతుంటుంది. అందుకని ఫ్లడ్ నివారణ చర్యలుగా కూడా మేము దీన్ని చేపడుతున్నాం అనే ఒక మాట ఆయన ముందుగా చెప్పడం జరిగింది. అసలు ఫ్లడ్ నివారణ చర్యలు చేపట్టాలనుకుంటే ఫస్ట్గా చేయాల్సింది ఏంటంటే వీళ్ళు ఎగ్జిస్టింగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ని అప్గ్రేడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ కేవలం 20 mm రెయిన్నే విత్స్టాండ్ కాగలుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో క్లైమేట్ చేంజ్ కారణంగా హెవీ టు హెవీ డౌన్ ఫోర్స్ మనం ప్రతి దగ్గర చూస్తూనే ఉన్నాం. ఈవెన్ రీసెంట్గా కామారెడ్డిలో కూడా దాదాపు 400 mm పడింది. అదే పరిస్థితి కనుక ఉంటే కనుక ఈ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ తట్టుకోదు. దీన్ని చేయాలి అంటే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ని అప్గ్రేడ్ చేయాలి. అప్గ్రేడ్ చేయాలంటే దాదాపు ఇది ఒక మొత్తం అంతా కూడాను ఏదైతే కోర్ అర్బన్ ఏరియా అంటున్నారో ఆ అర్బన్ ఏరియాలో దాదాపు 7,000 కిలోమీటర్ల ప్రాంతం వస్తుందన్నమాట. దీన్ని ముందు సరిదిద్దకుండా అసలు మీకు వరదలు వస్తుంది, ఎక్కడ వరదలు వస్తున్నాయి? ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఓయూ కాలనీ తీసుకోండి. ఓయూ కాలనీలో డ్రైనేజ్ ఎక్కడ చూసినా ఓవర్ఫ్లో అవుతుండేది. ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని 10 mm నుంచి 12 mmకి మారుస్తున్నారు. నిన్నగాక మన ముషీరాబాద్లో ఫ్లడ్ అవుతుండేది. డ్రైనేజ్ ఎక్కడ చూసినా ఏ రోజులో చూసినా కూడా డ్రైనేజ్ ఫ్లడ్ అవుతూనే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు ఎగ్జిస్టింగ్ డ్రైనేజ్ నెట్వర్క్ని అప్గ్రేడ్ చేయకుండా మీరు ఫ్లడ్స్ని ఎట్లా ఆపగలుగుతారు?